నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో డిసెంబర్ 25వ తారీఖు రోజున మన ప్రధాని మోదీ గారు ఒక చర్చ్లో పాల్గొని మంచిగా క్రిస్మస్ ఈవెంట్ జరిగింది. చూడండి, క్రిస్మస్లో పాల్గొన్నారు, మంచిగా ప్రార్థనలు జరిగినాయి. క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ చెప్పడం జరిగింది, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో సో ఈ వీడియో చూసినాం కదా మనం. అయితే నేను ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఏమడగాలనుకుంటున్నానో ఒకసారి ఇంకో వీడియో చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ఎక్కడో మీకు కనిపిస్తుంది కదా, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లోని మ్యాగ్నెట్ హాల్లో క్రిస్మస్ అలంకరణలను ధ్వంసం చేస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఒకసారి వీడియో చూడండి. చూసినాం కదా, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నరేంద్ర మోడీకి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లనే క్రైస్తవులు అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ సైడ్ నుండి కూడా ఆయనకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే జరిగింది. మన భారతదేశంలో ఇంత వ్యత్యాసం జరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారు అన్నదే నా ప్రశ్న అన్నమాట. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి నేను అడుగుతున్నది ఏంటంటే, భారతదేశంలో ఇది ఒక్క ప్లేస్ లోనే కాదండి. డిసెంబర్ 25th రోజు ఎన్నో ప్రార్థన మందిరాల దగ్గర ఇలా దాడులు జరిగినాయి, ఎన్నో ప్రార్థనలు డిస్టర్బ్ చేయడం జరిగింది. మరి కేంద్రంలో ఉన్న మన ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మంచిగా శాంతియుతంగా ఉన్నారు ప్రజలు, యేసుక్రీస్తు ప్రభు అదే నేర్పించిండ్రు అని చెప్పేసి మంచిగా ప్రార్థనలలో పాల్గొన్నారు, అంత మంచిగానే జరిగింది. భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలా జరుగుతూ ఉంటే మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, బజరంగ్ దళ్ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారంట. అంటే అంత హక్కు లేదా? క్రిస్మస్ వేడుకలకు అలంకరించుకునేంత హక్కు భారతదేశంలో క్రైస్తవులకు లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఇన్ని గొడవలు అవుతున్నప్పటికీ, ఇన్ని ధ్వంసాలు చేస్తున్నప్పటికీ, ఇన్ని డిస్టర్బెన్స్ చేస్తున్నప్పటికీ, మందిరాలు గూలగొడుతున్నప్పటికీ, ప్రార్థనలలో వెళ్ళి డైరెక్ట్ గా హిందూ బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా హనుమాన్ దళ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఇంత మత విద్వేషాలు సృష్టిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ? ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఇవే కాదు, చాలా ఇటలీలో జరిగినాయి, ఇంకా చాలా చాలా రాష్ట్రాలలో జరిగినాయి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు, మేము బజరంగ్ దళోళ్ళము, లేకపోతే మేము హనుమాన్ దళోళ్ళము, ఇట్లా వాళ్ళు చెప్పి వెళ్ళి కూలగొడుతూ ఉంటే సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది క్రైస్తవులందరికీ. సంవత్సరానికి ఒక పండుగ కూడా వాళ్ళు స్వాతంత్రంగా జరుపుకోలేకపోతున్నారు. మరి వాళ్ళు భారతదేశంలో ఉన్నారా లేకుంటే వేరే ఇతర దేశాలలో ఉన్నారా అర్థం కావడం లేదు. ఇక్కడ ఇప్పుడు చూడండి, క్రైస్తవులు దాడులు చేస్తే మీరు మాట్లాడరు కానీ నన్ను చాలా మంది ఒక క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటంటే క్రైస్తవులు చేసే దాని మీద మీరు మాట్లాడడం లేదు కానీ హిందువులు చేసే దాని మీదనే మీరు మాట్లాడుతున్నారని నన్ను చాలా మంది అడగడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అలాంటి వాళ్ళందరికీ నా సమాధానం ఒక్కటే, క్రైస్తవులు ఎక్కడైనా కూడా హిందువుల విగ్రహాలు కూలగొట్టడం కానీ, హిందువులు పండగలకు అలంకరణ చేసుకుంటే అది కూలగొట్టడం కానీ, డిస్టర్బెన్స్ చేయడం కానీ క్రైస్తవ నాయకులైనా క్రైస్తవులైనా ఇలా ఎక్కడైనా జరిగిందా చరిత్రలో అనేది ఎవరైతే నన్ను క్వశ్చన్ చేసిరో వాళ్ళందరూ కూడా చూపించండి మీరు. ఇప్పుడు క్రైస్తవులకు సంవత్సరానికి ఒక పండుగ వస్తుందండి. ఆ పండుగను కూడా వాళ్ళు ఇంత స్వాతంత్రం లేకుండా బ్రతుకుతున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ఆగస్టు 15 రోజు స్వాతంత్రాలు జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు?
ఇంత ఇలాంటి దిగజారుడు స్థితిలో మనం బ్రతుకుతున్నాము. ఇంత మత విద్వేషాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు క్లియర్ గా బజరంగ్ దళ్ వాళ్ళం మేమని చెప్తున్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్రం పాలిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు నోరు విప్పడం లేదు అనేది నా ప్రశ్న. సో మీరే ఆలోచించండి ప్రజలారా. ఇది హిందువులా, ముస్లింసా, క్రిస్టియన్సా అని కాదు నేను మాట్లాడేది. సంవత్సరానికి ఒక పండుగ జరుపుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎందుకు స్వతంత్రం ఇవ్వలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. హిందువుల పండుగలు కూడా చాలా ఉంటాయి. దుర్గమాతను కూర్చోబెడతారు, అట్లనే వినాయకుల పండుగలు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. హిందువుల పండుగలు ఉంటాయి, క్రైస్తవుల పండుగలు ఉంటాయి. అట్లనే ముస్లిమ్స్ రంజాన్ జరిగినప్పుడు ఇక్కడ హోల్ సిటీ మొత్తము బంద్ పెట్టేసి రోడ్ల మీద మసీద్ల ముంగల కూర్చొని నమాజులు చేస్తూ ఉంటారు. ఎందుకు హిందువులు ఇంత దిగజారిపోతున్నారు? ఎందుకు భారతదేశానికి ఇంత మచ్చ తెచ్చి పెడుతున్నారు? ఎందుకు భారతదేశం పరువు తీస్తున్నారు? భారతదేశం అంటే అందరు కలిసి ఉంటారు అని ఎంతో గొప్ప పేరు కలిగి ఉన్న మన భారతదేశానికి ఇంత నీచ నికృష్టమైన పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? అరే వాళ్ళ భారతదేశంలోనే చక్కగా లేదు, మనకేంది చెప్పేది అనుకుంటారు. రేపన్నాడు ఒకవేళ ఎక్కడైనా ఇతర దేశాలకు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తున్నాం మనము వేరే దేశాలకి? మన సంస్కృతి సంప్రదాయాలు లేకపోతే మన ఐక్యమత్యం ఇదేనా? మన ఐక్యమత్యం హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ భాయ్ అనడం ఇదేనా? పేరుకే భాయ్ భాయ్ అంటారు, దాని తర్వాత ఇట్లా చేస్తారా? సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, అది బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు, శివశక్తి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు, వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నా అంటే, ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా మేం మాత్రం ఊరుకోము. ఇలాంటివి ఇంకొకసారి జరిగితే సహించేది లేదు. ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, భారతదేశంలో అందరూ సమానమే. మా ఛానల్ నినాదం కావచ్చు, మా నినాదం కావచ్చు, మతాలు మనుషుల మీద రుద్దొద్దు, భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ ఒక్కటే అనేది మా నినాదం. భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కటే, ఎవరి మతం వాళ్ళకి, ఎవరి ధర్మం వాళ్ళకి. అందుకనే మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అట్లా అంటే ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు పోయింది కదా, మరి ఇప్పుడు ప్రధాని సీట్లకించి దింపేస్తారా? ఎవరు వీళ్ళు? బజరంగ్ దళ్ వాళ్ళు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు కదా, శివశక్తి వాళ్ళు ఉన్నారు కదా, సనాతన ధర్మం వాళ్ళు ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు మరి ప్రధాని మోదీ చర్చికి వెళ్ళిండు, ఆయన ప్రధాని సీట్లో నుండి దింపేస్తారా మీరు? ఏం చేస్తారు మరి ఇప్పుడు ఆయన? సో దయచేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, భారతదేశంలో మత విధ్వంసాలు జరుగుతున్నప్పుడు వాటిని సరిచేసే బాధ్యత మీదే. కాబట్టి ఇది మా రిక్వెస్ట్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. బజరంగ్ దళ్ వాళ్ళకి, ఇంకా వేరే వాళ్ళందరికీ కూడా ఇది మా హెచ్చరిక. ఇలాంటివి చేస్తే సహించేది లేదు. క్రైస్తవుల అందరి తరఫున మేము ఉంటాము. అట్లనే అట్ ద సేమ్ టైం నేనేం చెప్తున్నా అంటే, భారతదేశంలో ముఖ్యంగా మన 3 మతాలు ముందుకు వెళ్తుంటాయి, క్రిస్టియన్, ముస్లిం, హిందూస్ అని. వారి మీద కూడా ఇలాంటి దాడులు జరిగితే మా ఛానల్ సైడ్ నుండి నేను ఖండిస్తూనే ఉంటా. నా పేరు కల్పన, టుడే 18 న్యూస్ ఛానల్. దయచేసి ఇలాంటి మత విద్వేషాలు చేస్తూ ఎవరిని రెచ్చగొట్టకండి. భారతదేశం అంటే అందరూ కలిసి ఉండడం, ఒక కుటుంబం భారతదేశం అంటే.